హలో అండి, వెల్కమ్ టు హైమాస్ వాల్. నేనైతే శ్రావణ శుక్రవారంలో 2వ శుక్రవారం వరలక్ష్మి అమ్మవారి వ్రతం అయితే చేసుకున్నానండి. ఆ వ్రతానికి నేను ముందుగా ఏం ప్రిపేర్ చేశాను, ఏవే ప్రసాదాలు చేశాను, ఎలా రెడీ చేశాను అమ్మవారిని అనేది ఈ వీడియోలో ఫుల్ గా చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. 3 గంటలకు మోగుతున్న అలారాన్ని ఆపేసి 4కి లేచి వ్రతం పనులు అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే లేవగానే స్నానం చేసేసి ఇల్లు తుడిచేసి తడిగుడ్లు పెట్టాను. ఇంటి ముందు కూడా ముగ్గు పెట్టేసి ద్వారబంధానికి పసుపు రాసి బొట్లు పెట్టేశాను. ఎప్పుడు ముందు రోజే అమ్మవారిని అయితే రెడీ చేసుకునేదాన్ని. నేను అమ్మవారిని అయితే ప్రతి సంవత్సరం అలంకరిస్తానన్నమాట. ప్రతిసారి ముందు రోజే అమ్మవారిని అలంకరించేసేదాన్ని, కానీ ఈ సంవత్సరం మాత్రం ముందు రోజు చేయలేదు. ఆ రోజు మార్నింగ్ లేచి అన్ని పనులు చేసుకున్నాను. ద్వారబంధానికి అయితే పసుపు రాసేసి బొట్లు పెట్టిన తర్వాత ఇంటి ముందు కూడా పసుపుతో అలికేసి ముగ్గు వేశాను. మన ముగ్గులో అంత ఎక్స్పెక్ట్ కాదు కాబట్టి ఇలా జల్లెడి యూజ్ చేశాను. ఈ జల్లెడ నా చింతల్లి విరిచేసిందన్నమాట. అందుకని మా హస్బెండ్ ఒక చేత్తో పట్టుకుంటే నేను ముగ్గు వేసేసాను. చాలా బాగుంది కదా ఈ డిజైన్, నాకైతే బాగా నచ్చింది. 4కి లేచినా సరే ఇంటి ముందు ముగ్గులు అవి పెట్టేసి గడప పూజ అది చేసుకునేసరికి అయితే 7:30 అయిపోయింది. మా చెల్లెలాగా ఉంది కాబట్టి నేను ప్రశాంతంగా ఈ పనులు అయితే చేసుకున్నాను. అది ప్రసాదాలు రెడీ చేసుకుంటుంది ఈలోగా. నేను ఈ పనులు చేస్తున్నాను. మా చిన్న చెల్లి కూడా వచ్చింది అను, సో అది కూడా చాలా హెల్ప్ చేసింది. ఇంక వాళ్ళిద్దరు ప్రసాదాలు చేసుకుంటుంటే నేను ఈ పనులు చేసుకుంటూ అమ్మవారిని అయితే రెడీ చేసేసాను. ఇంటి ముందు అయితే సన్నికాలు ఉంది, ఇంకా దానికి కూడా పసుపు రాసేసి ముగ్గులు వేసేసి బొట్టు పెట్టేశాను. ఇంకా బయట పనులన్నీ చూసుకొని ఇంకా అమ్మవారిని రెడీ చేయడానికి అనేసి లోపలికైతే వెళ్ళాను. అమ్మవారిని ఎక్కడైతే పెడదాం అనుకుంటున్నాను అక్కడ మళ్ళీ తడిగుడ్డ పెట్టాను. ఇంకా అక్కడైతే తడిగుడ్డ పెట్టేసి ముగ్గు పెట్టేసి ఒక టేబుల్ వేసాను. అమ్మవారిని రెడీ చేసి ఆ టేబుల్ మీద పెడదామనేసి ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 3 సార్లు బియ్యం వేసాను. అలాగే 3 సార్లు పసుపు, 3 సార్లు కుంకుమ కూడా వేసేసి ఆ టేబుల్ మీద పెట్టాను. దానిపైన ఒక బిందె పెట్టి ఆ బిందెలో నీళ్లు, పసుపు, కుంకుమ, గంధం, ఇంకా అక్షింతలు, కాయిన్, పువ్వులు వేసాను. ఇంక వేసేసి ఫోన్ ఒక దగ్గర పెట్టేసి అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నాను. అదంతా రికార్డ్ అవుతుందని అనుకున్నాను, కానీ ఫోన్ లో స్టోరేజ్ ఫుల్ అయిపోవడం వల్ల వీడియో ఏం రికార్డ్ అవ్వలేదు. అందుకని ఇంకా అమ్మవారిని రెడీ చేసిన వీడియో అయితే మిస్ అయింది. అమ్మవారిని మొత్తం రెడీ చేసి వెళ్లి చూస్తే అసలు వీడియో లేదు, స్టోరేజ్ ఫుల్ అని వచ్చేసింది. నేనైతే అమ్మవారిని అలంకరించిన వీడియో సెపరేట్ గా పెడదాం అనుకున్నాను, సారీ డ్రాపింగ్, అమ్మవారిని అలంకరించిన విధానం అనేసి. కానీ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోవడం వల్ల అలా అవ్వలేదు. ఇంక తర్వాత నుంచి అయితే మా హస్బెండ్ ఫోన్ లో వీడియోస్ తీసాను. అవి మళ్ళీ నా ఫోన్ లోకి పంపించి ఎడిటింగ్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ యూట్యూబ్ లో వీడియోస్ పెట్టడం కాదు కానీ ఎప్పటి నుంచో దాచుకున్న ఫొటోస్ అన్ని డిలీట్ చేయాల్సి వస్తుంది స్టోరేజ్ కోసం అనేసి. మెమోరీగా దాచుకున్నవన్నీ డిలీట్ చేసేస్తున్నాను. ఏం చేస్తాం, ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి, తప్పదు కదా మరి. అమ్మవారికి అయితే ఇలా చీర కట్టేసి సింపుల్ గా అలంకరించేశాను, నగలు పెట్టేసి. అమ్మవారిని అలంకరిస్తుంటే వచ్చిన ఆనందం అబ్బా మాటల్లో చెప్పలేనిది. నాకైతే చాలా ఇష్టం అలా అమ్మవారిని రెడీ చేస్తుంటే, చాలా బాగా అనిపించింది నాకైతే. నేను అమ్మవారిని అలంకరించడం ఇది 3వ సారి అండి. ఫస్ట్ టైం అయితే సారీతో అలంకరించాను, 2వ సారి అయితే బ్లౌజ్ పీసెస్ తో. ఇప్పుడు కూడా ఇంకా 2 బ్లౌజ్ పీసెస్ తోనే అలంకరించేశాను. సారీతోనే అలంకరిద్దామనేసి సారీ కూడా తీసి పెట్టాను, కానీ టైం లేదు కదా, ముందు రోజు చేయలేదు కదా, ఇంక మార్నింగ్ అన్ని చేసుకోవాలి కదా అనేసి ఇంకా బ్లౌజ్ పీసెస్ తో అయితే ఈజీగా అయిపోద్దని బ్లౌజ్ పీసెస్ తో అలంకరించేశాను. ఇంకా నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అయితే పెట్టి చూసాను ఫస్ట్, కానీ కొంచెం పెద్దగా అనిపించాయి, అందుకని అవి తీసేసి మళ్ళీ ఇవి పెట్టాను. ఫైనల్ గా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశాను. ఇంకా వెనకాల మామిడి కొమ్మలు ఇంకా అరటి కొమ్మలతోనైతే అలంకరించాను. ఇంకా అమ్మవారి అలంకరణ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఇంకా ఒక పీటకైతే పసుపు రాసేసి బొట్లు పెట్టేశాను అమ్మవారి పటం పెట్టడానికి అనేసి. మా వారిని మార్కెట్ లో పూజ చేసుకోవడానికి అనేసి పేటలు ఉంటాయి కదా, ఆ పేట తెమ్మంటే చెక్కపేట పట్టుకొని వచ్చారు. సర్లే ఏదైతే ఏంలే అనేసి ఇంకా ఆ పేటకైతే ఇలా పసుపు రాసేసి బొట్లు పెట్టాను. అమ్మవారి ఫోటోకి అయితే బొట్లు పెట్టేసి చిన్న పూలమాల కూర్చాను, అదైతే అమ్మవారి పటానికి వేసాను. ఇంకా కలవ పువ్వు ఉంటే అది కూడా వేసేసాను. నా పని అయితే ఇంతవరకు వచ్చింది. మా చెల్లి వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళ దగ్గరికి అయితే చూడడానికి వెళ్ళాను. నేను పూజ పనులు చేసుకుంటుంటే వాళ్ళు ప్రసాదాలు అవి రెడీ చేస్తున్నారు ఇద్దరు. మా చెల్లి ముందు రోజే వచ్చేసింది, ఇంక ముందు రోజు నుంచే నాకు హెల్ప్ చేస్తుంది. మా అను అయితే ఆ రోజు మార్నింగ్ వచ్చింది. నేను వెళ్లేసరికి అయితే ఒకళ్ళు గారెల కోసం అనేసి పప్పు రుబ్బుతున్నారు, ఇంకొకరు అయితే పులిహోర కలుపుతున్నారు. పొయ్యి మీద ఒక పక్క పరవన్నం పెట్టేసి ఒక పక్క పల్లీలు ఫ్రై చేస్తున్నారు పులిహోరలోకి. మా చింతల్లో వచ్చి ఎంత దీనంగా చూస్తుందో చూడండి. అందరూ అన్ని పనులు చేసుకుంటున్నారు, నేనేం చెయ్యాలి అనేసి. నన్ను వంటగదిలోకి కూడా రానివ్వకుండా మొత్తం వాళ్ళిద్దరే చేసేసారు. నువ్వు అమ్మవారిని అలంకరించుకో, మేము ఇవి చూసుకుంటాం అనేసి ఇంకిద్దరు అయితే ప్రసాదాలన్నీ రెడీ చేసి ఇచ్చేసారు. ఇంక వీళ్ళ పనులు అయిపోతున్నాయిలే అనేసి మళ్ళీ నా పనే లేట్ అయిపోద్దని నేను ఇంక సారీ కట్టుకోవడానికి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళి వచ్చి రెడీ అవుతుంటే మా ఆయన వచ్చి చెల్లెళ్ళిద్దరు పని చేస్తుంటే నువ్వు రెడీ అవుతున్నావా అనేసి అంటున్నారు. పూజ కోసం కొన్ని సామాన్లు మర్చిపోయాను చెప్పడం, అవి తెమ్మన్నానని ఆయన బయటికి వెళ్ళి వచ్చారు. ఆయన వచ్చే
వచ్చేసరికి నేను రెడీ అవుతున్నాను అనేసి, నువ్వు రెడీ అవుతున్నావా, వాళ్ళిద్దరు పని చేసుకుంటుంటే అంటున్నారు. అప్పటికి ఇంకా మా అను రాలేదు, మా చెల్లి వేరే పనిలో ఉందనేసి నేనైతే రైస్ పెట్టేసి ఇంకా అమ్మవారి అలంకరణ స్టార్ట్ చేశాను. రైస్ అయితే ఒకేసారి పెట్టేస్తాను, పులిహోరకి, పరమన్నానికి, అలాగే దద్దోజనానికి కూడా. ఇంకా ప్రసాదాలు చేయడం అయితే అయిపోయింది. నేను కూడా సారీ కట్టుకుని వచ్చేసాను. ఈలోగా పూజకి కావాల్సిన పనులు ఇంకా కొన్ని మిగిలిపోయి, ఇంకా అవైతే నేను మా అను చేసేసాము. ఈలోగా మా చెల్లి మిగిలిన గారెలు కూడా వేసుకుంటుంది. పసుపు వినాయకుడిని చేసేసి అమ్మవారి పీటనైతే పువ్వులతో అలంకరించేసాము. కొత్త చీర ఉంటే ఆ చీరని ఇలా మడత పెట్టి కింద వేసాను. దానిపైన పీట వేసి అమ్మవారి కలసాన్ని ఇంకా అమ్మవారి పటాన్ని అయితే పెట్టాము. అమ్మవారి కలసం కోసం అయితే రాగి చెంబు తీసుకున్నాను నేను. కలసం డైరెక్ట్ గా ఎప్పుడు కింద పెట్టకూడదండి, అందుకనైతే కొంచెం బియ్యం, పసుపు, కుంకుమ వేసాను. వేసి దానిపైన రాగి చెంబు పెట్టి కొంచెం నీళ్లు వేసి ఆ నీటిలో మళ్ళీ పసుపు, కుంకుమ, పువ్వులు, యాలకులు, కాయిన్స్ వేసాను. అవన్నీ వేసిన తర్వాత దానిపైన ఒక కొబ్బరికాయ పెట్టి రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ ని ఇలా ట్రయాంగిల్ లా మడత పెట్టేసి ఇంక కొబ్బరికాయ పైన పెట్టాము. కలసానికి పసుపు రాసి బొట్టు పెట్టి కాయిన్ అయితే వేసాము. అమ్మవారి రూపు, ఈ రూపు అయితే పాతదేనండి, నేను పాలలో కడిగేసి పెట్టాను. 2 సంవత్సరాలు అయితే తీసుకున్నాను, 3ఓసారి తీసుకుందాం అనుకున్నాను, కానీ ఈసారి తీసుకోవడానికి అవ్వలేదు. ఇంక అందుకని పాత రూపునే పాలలో కడిగేసి ఇలా పసుపు తాడు కట్టేసి అమ్మవారి కలసానికి అయితే కట్టాను. అదే పీట మీద అరిటాకు వేసి అమ్మవారికి నైవేద్యంగా చేసిన 9 ప్రసాదాలు అయితే పెట్టాము. ఇంకా అమ్మవారి వ్రతం కోసం అయితే అన్ని ముందుగా సిద్ధంగా చేసుకుని ఇంకా వ్రతంలో కూర్చున్నాము. దేనికోసం మళ్ళీ హడావడిగా పరిగెట్టకూడదు అనేసి అన్ని ముందుగానే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము. మొత్తం ఎప్పుడు నేనే చదువుతాను, కానీ ఈసారి మా వాళ్ళు అన్నారు ఫోన్ లో పెట్టేద్దాము, ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అనేసి అయితే అన్నారు. కానీ శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి మాత్రం నేనే చదివాను. ప్రశాంతంగా అమ్మవారి వ్రతం అయితే చేసుకున్నాము. శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి. ఓం ప్రకృతై నమః, ఓం వికృతై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహిత ప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వదాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయే నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభీవత్యాయ నమః, ఓం అదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్షై నమః, ఓం క్రోధ సంభవాయై నమః, ఓం అనుగ్రహ ప్రదాయై నమః, ఓం బుద్ధయే నమః. ఇలా అమ్మవారి అష్టోత్తర శతనామావళి అయితే చదువుకొని మిగతా వ్రత కథ అన్ని మొత్తం ఫోన్ లో పెట్టేశాము. ప్రశాంతంగా అయితే పూజ అయితే జరుపుకున్నాము. కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినమనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురములో చారుమతి అని ఒక స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు కల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకుని అత్తమామల సేవలో తరించేది. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకరోజు రాత్రి సమయంలో చారుమతికి కలలో కనిపించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని, కోరికలు నెరవేర్చుతానని చెప్పి మాయమైపోయింది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. అంతలోనే మేలుకొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తనకు వచ్చిన కలను భర్తకు, అత్తమామలకు తెలియచేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఇలా అమ్మవారి పూజా విధానం, వ్రతకథ అన్ని చక్కగా వినేసి అమ్మవారి వ్రతం అయితే పూర్తి చేసుకున్నాము. జనని శ్రీకామిని జయ శుభకారిణి వరద రూపిణి జనని జయ జయ హారతి జయ వరలక్ష్మి జయ శుభహారతి శ్రీవరలక్ష్మి జయ జయ హారతి జయ వరలక్ష్మి. అమ్మవారి వ్రతం అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి పెట్టేసి హారతి అయితే ఇచ్చాను. నేను వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేసి ఇది 4గోసారి అండి. నాకు పెళ్ళయి 4 years అవుతుంది. ఒక్కసారి మాత్రమే నాకు వ్రతం చేసుకోవడానికి అవ్వలేదు. అప్పుడు కూడా నా ఇంటి మహాలక్ష్మి నా ఇంటికి రావడం వల్ల అమ్మవారి పూజ అయితే నేను చేసుకోవడానికి అవ్వలేదు. నా చింతలు పుట్టప్పటికి 1 month అవుతుంది. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను. ఇంకా అందుకని వ్రతం అయితే చేసుకోలేకపోయాను. మిగతా ఎప్పుడు కూడా ఏ ఆటంకం లేకుండా అమ్మవారి వ్రతం అయితే చేసుకున్నాను. పూజ అయితే పూర్తయిపోయింది. నాకు ఇంకా ప్రసాదాలు ఇవ్వలేదనేసి నా చింతలు చూడండి ఎలా చూస్తుందో. అమ్మవారికి హారతి ఇచ్చే టైంకి వచ్చారు మా తాతయ్య. ఇంక అప్పుడైతే అమ్మవారికి
అమ్మవారికి దండం పెట్టుకున్నారు. పూజంతా అయిపోయింది. ఇంకా మా వారి బ్లెస్సింగ్స్ తీసుకోపోతే ఎలా, ఇంకా ఆయనతో అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఏమని దీవించాలని అడుగుతున్నారు, అందుకే నవ్వుతున్నాం. ఇక్కడ ముగ్గురు ముత్తైదువులకి ఇంటికి పిలిచి తాంబూలం కూడా ఇచ్చాను. ఇంకా నా వరలక్ష్మి అమ్మవారి వ్రతం అయితే పూర్తయింది. వీడియో ఇంతవరకు చూసారు కదా, ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయొచ్చు కదా. అమ్మవారి అలంకరణ ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సరే మరి ఉంటాను, బాయ్.